అందరికీ నమస్తే అండి. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ఎమోషన్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ళు అయిన తర్వాత దాదాపుగా 37 సార్లు వాళ్ళు మహానాడు వేడుకను నిర్వహించారు. ఒక 6 సందర్భాల్లో మాత్రమే ఆగింది. ఎన్నికలు ఉన్నప్పుడు లేదంటే కోవిడ్ సందర్భంగా ఒక 2 ఏళ్ళు ఇలా ఆగిందనమాట. గత 5 ఏళ్లలో 3 సార్లు మహానాడు ఆగింది. ఈవెన్ ఆగినప్పుడు కూడా వర్చువల్గా నిర్వహించారు. 2021, 2020 ఆ టైంలో, 2022లో ఒంగోలు, 23లో రాజమండ్రిలో జరిగింది, 24లో ఎన్నికలు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి అప్పుడు నిర్వహించలేదు, 25లో ఇప్పుడు కడపలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. సో ఈ మహానాడుకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఫస్ట్ టైం రాయలసీమ కడపలో నిర్వహించడం, లోకేష్ గారి సారథ్యంలో నిర్వహించడం, కొత్త విధానాలు కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడం, టీం వర్క్, యువత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, మహానాడు నిర్వహణ కమిటీలో కూడా కొత్త నాయకత్వం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి. సో దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఈరోజు ప్రారంభమైన మహానాడు ఒక రకంగా పార్టీ వాళ్ళు అనుకున్నట్టుగానే అంతకన్నా గ్రాండ్గానే అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువగానే ప్రతినిధులు హాజరయ్యారు. వాళ్ళు ఒక 25,000 మంది వరకు వస్తారని హాజరైతే అక్కడ అనుకుంటే దాదాపుగా ఒక 40,000 మంది వరకు వచ్చారనమాట. అంటే నిన్నే అనిపించింది, నిన్నే మనం నేషనల్ హైవేస్ మీద చూస్తున్నప్పుడు చాలామంది ఈ గోదావరి జిల్లాల నుంచి, వైజాగ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి చాలామంది కార్లు వేసుకొని బయలుదేరారు. అంటే ప్రతినిధుల సభ ఈరోజు రేపు జరుగుద్ది. రేపు తీర్మానాలు ఆమోదం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి కొన్ని తీర్మానాలు అండ్ 2 ఉభయ తీర్మానాల ఆమోదం, తర్వాత అధ్యక్షుల ఎన్నిక, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్, ఇవన్నీ కూడా రేపు జరుగుతాయి. ఈరోజు ప్రసంగాలే మెయిన్. సో ఈరోజు రిజిస్ట్రేషన్లు ప్లస్ రక్తదానం కావచ్చు, ప్లస్ డిజిటల్ చిత్రాల అంటే ఫోటో ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్స్, ప్లస్ నాయకులు మాట్లాడడము, ప్రతినిధుల పరిచయాలు, ఇవన్నీ ఈరోజు జరుగుతాయి అన్నమాట. సో ఈరోజు జరిగిన దానిలో హైలైట్ ఏంటంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు. ముఖ్యంగా లోకేష్ గారు 6 అంశాలను ప్రతిపాదించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో లేని అంశాలు, అంటే తెలుగుదేశం పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలకు అదనంగా ఒక 6 సూత్రాలు ప్రతిపాదించారనమాట. సో అలాగే చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు కూడా ముఖ్యంగా లోకేష్ గారి స్పీచ్లో కావచ్చు, చంద్రబాబు గారి స్పీచ్లో కావచ్చు, మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రయ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఆయన స్ఫూర్తిగానే మేము పార్టీని నడిపిస్తున్నాము, ఆయనే మనకి స్ఫూర్తి అని చెప్పడము, నిజంగా కార్యకర్తకు అంటే పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తకు ఏ స్థాయిలో గుర్తింపు ఉంటుంది అనేది చెప్పగలిగారనమాట. ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడే సందర్భంలో ఏం చెప్పారంటే, మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ఉంటుంది అని చెప్పారు. అలాగే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు వాళ్ళ పని అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోలేని సంక్షోభాలను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. పాలన అంటే హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. వైకాపా విధ్వంస పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు తీశారు, వెంటాడారు. సో మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా తెలుగుదేశం, జై తెలుగుదేశం అనే ప్రాణాలు వదిలేడు. ఆయనే మనకు స్ఫూర్తి, ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తోంది అని చెప్తూ, తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్. సో బ్రాండ్ని ఎప్పుడు కూడా తగ్గనీయము. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ ఇస్తాము. కేంద్రం ఇచ్చే 6,000తో కలుపుకొని 3 విడతల్లో 20,000 ఇస్తాము. ఈ ఏడాది కేంద్రం తొలి విడత ఎప్పుడు ఇస్తే అప్పుడు రాష్ట్రం వాటా అందిస్తాము. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ప్రారంభిస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక నారా లోకేష్ గారేమో పార్టీ మీద, ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ వర్షా క్లస్టర్స్ వాళ్ళకి 99 పైసలకే ఎకరం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన ఓపెన్గా సవాల్ చేశారు. ఎందుకంటే వర్షా క్లస్టర్స్కు ఎకరా ₹1,00,00,000, మధురవాడ దగ్గర ఎకరా ₹1,00,00,000, కాపులప్పాడు దగ్గర ఎకరా 50 లక్షలకు ఇచ్చామని వాళ్ళు అఫీషియల్గా జీవో రిలీజ్ చేశారు, ప్రభుత్వం చెప్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే 99 పైసలకి ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో అందుకే ఈరోజు మహానాడు వేదికగా వర్షా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని లోకేష్ గారు సవాల్ చేశారు. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగ అన్నట్టు ఉందని చెప్పుకొచ్చారనమాట. సో దీంతోపాటు లోకేష్ గారు లేవనెత్తిన ఆ 6 అంశాలను కూడా ఒకసారి మనం చూసుకుంటే, సో ఓవరాల్గా ఈరోజు మహానాడు
సక్సెస్ అయింది. ఈ రోజు కంటే మెయిన్ ఏంటంటే ఎల్లుండి జరగబోతున్న బహిరంగ సభ, అది ఆ పార్టీకి కీలకం. దానికి సంబంధించే ఏర్పాట్లన్నీ కూడా గ్రాండ్గా చేస్తున్నారు. దాదాపుగా 5 లక్షల మంది వస్తారని పైకి చెప్తున్నారు, కానీ సుమారుగా ఒక 2-2.5 లక్షల మంది వచ్చినా సరే సక్సెస్ అయినట్టు అని భావిస్తున్నారనమాట. సో లోకేష్ గారు తీసుకొచ్చిన ఆ 6 పాయింట్లు ఏంటంటే 6 శాసనాలు అనుకోవచ్చు ఒక రకంగా. అంటే పార్టీ విధానాల్లో ఈ 6 చేర్చారు ప్రధానంగా. ఒకటోదేమో తెలుగు జాతి విశ్వఖ్యాతి. సో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే దానికి వాళ్ళ గౌరవానికి, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని. రెండోది యువగలం, అంటే పార్టీలో యువతకు ప్రాధాన్యం, పరిపాలనలో యువతకు ప్రాధాన్యం, రాష్ట్రంలో కూడా యువతకు ప్రాధాన్యం ఇస్తామనేటట్టు. మూడోదేమో స్త్రీ శక్తి, స్త్రీలను గౌరవించడం, స్త్రీలకు సంబంధించి కొత్త కొత్త పథకాలు తీసుకురావడం, అదొకటి. నాలుగోది పేదలకు సేవలు. 5 అన్నదాతకు అండగా. ఆరోదేమో కార్యకర్తే అధినేత అనే ప్రపోజల్. ఇది తన మనసుకు ఎంతో దగ్గర అయింది అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మొత్తానికి లోకేష్ గారి స్పీచ్ అయితే గతంలో మహానాడు జరుగుతున్నప్పుడు కానీ, పార్టీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కానీ లోకేష్ గారి స్పీచ్కి అంత రెస్పాన్స్ లేదు, కానీ ఫస్ట్ టైం ఈ రోజు మాత్రం లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కాస్త రెస్పాన్స్ గ్రాండ్గా వచ్చింది. దానికి కారణం ఏంటంటే అక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, లోకేష్ గారే కర్త కర్మక్రియ, మొత్తం పార్టీ నడిపించబోయేది ఆయనే, ఆయనే డెసిషన్ మేకరు, ఆయన నిర్ణయాత్మక శక్తి అనేది అర్థమైంది. కాబట్టి లోకేష్ గారి క్రేజ్ స్పెషల్గానే కనిపించింది. ప్లస్ ఈరోజు నాయకుల మధ్య కూడా కొంత ఐక్యత కనిపించడం, వాళ్ళు కూడా సందడిగా తిరగడం, కార్యకర్తలు కూడా దూరం నుంచి రావడం, అదంతా మహానాడులో ఈరోజు హైలైట్ అనమాట. సో మినీ మహానాడులు అక్కడక్కడ కొంత ఫెయిల్ అయినప్పటికీ, సో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న మహానాడు మాత్రం మొదటి రోజు బాగానే ఉందని చెప్పుకోవచ్చు.